హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మనము డ్రెస్కి నెక్ అటాచ్ చేస్తాము కదా, దానికి మనము హెమ్మింగ్ లేకుండా డైరెక్ట్ ఎలా స్టిచ్ చేస్తామో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. దీనికోసం నేను ఇక్కడ ఆల్రెడీ నెక్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకున్న దానికి నేను లైనింగ్ క్లాత్ పైన కట్ చేసుకొని ఇలా ఖర్చు వేసుకున్నాను. ఖర్చు లేకుండా జస్ట్ మార్క్ కూడా చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని నేను ఓపెన్ చేసుకొని ఈ విధంగా పెట్టుకొని నేను ఐరన్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు మనము ఐరన్ చేసుకున్న తర్వాత నేను ఎక్కడైతే ఇక్కడ ఫింగర్ పెట్టి చూపిస్తున్నానో అక్కడ మనం ఒక స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము ఐరన్ చేసుకున్నాం కదా, దానిపైన కూడా ఒక స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైనా ఉంటే అదంతా మనం కట్ చేసుకొని ఇలా 2 ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఒక ఖర్చు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు డైరెక్ట్ డ్రెస్ పైన పెట్టుకోవాలి. డ్రెస్ ఫ్రంట్ షోల్డర్ సైడ్ అన్నమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి మనము ఒక లైన్ స్టిచ్ చేసుకుంటాము. ఇలా వేసుకున్న తర్వాత దీనికి కూడా ఖర్చు వేసుకున్నాను. లైన్ ఉంది కదా, దాన్ని కూడా ఖర్చు వేసుకొని సేమ్గా పెట్టుకొని మిడిల్లో ఒక లైన్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకు రైట్ సైడ్ అయినా కానీ లెఫ్ట్ సైడ్ అయినా కానీ ఎటు సైడ్ కూడా కదలదు, ఈక్వల్గా మనకు వస్తుంది. చూడండి, నేను ఇట్లా మిడిల్లో వేసుకున్న తర్వాత మనం సైడ్స్ అయితే ఏ జాయిన్ చేసుకోలేదు, అలాగే పెట్టుకోవాలి. దీనిపైన వచ్చేసి ఇప్పుడు నేను క్యాన్వాస్ పైన డిజైన్ ఎలా ఉందో అలా దానిపైన ఒక స్టిచ్ చేసుకున్నాను. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం మిడిల్ పార్ట్ కట్ చేసుకుందాము. దీని తర్వాత కట్ చేసుకున్న తర్వాత మనం కట్స్ వేసుకుందాం దీనికి, ఎందుకంటే ఇది మనము టర్న్ చేసుకున్నప్పుడు ఈజీగా టర్న్ అవుతుంది అనమాట. ఇప్పుడు టర్న్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా ఫినిషింగ్ వచ్చిందో. నెక్స్ట్ మనము ఎక్కడైతే మనకి ఇక్కడ షోల్డర్ పార్ట్ ఉంది కదా, ఈ షోల్డర్ పార్ట్ మనం జాయిన్ చేసుకున్నాము స్టార్టింగ్లో, దాన్ని అక్కడ స్టిచ్చెస్ ఉన్నాయి కదా, ఆ స్టిచ్చెస్ని మనము ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఈ క్యాన్వాస్ అనేది లైన్ అటాచ్ చేస్తాము. చూడండి, ఇలా ఓపెన్ చేసుకుంటే మనకు ఇది అటాచ్ అనేది ఈజీగా అవుతుంది. ఇప్పుడు తీసేసుకున్నాను స్టిచ్చెస్ మొత్తం తీసేసుకున్న తర్వాత దీనిపైన నేను ఇలా మళ్ళీ ఇంకొకసారి కుట్టు వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇలా టర్న్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనము లైనింగ్ని ఇలా అటాచ్ చేసుకోవాలి. నేనైతే డైరెక్ట్గా ఒకేసారి హెమ్మింగ్ అలా ఏం లేకుండా డైరెక్ట్గా ఒకేసారి అటాచ్ చేసేసి పెట్టేస్తాను. చూడండి, ఈ విధంగా మనము హెమ్మింగ్ లేకుండా నెక్ని ఈజీగా స్టిచ్ చేసేటప్పుడే ఈ విధంగా వేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో. బాయ్.